హలో స్టూడెంట్స్, రూరల్ అండ్ ఫార్మ్ క్రెడిట్ అనే సబ్జెక్ట్లోని మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే జనరల్ క్రెడిట్ కార్డ్ అంటే సాధారణ పరపతి పత్రము. జనరల్ క్రెడిట్ కార్డ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రెడిట్ కార్డ్? క్రెడిట్ కార్డ్ అంటే మీనింగ్ ఏంటి? ఇన్ జనరల్ సెన్స్, క్రెడిట్ కార్డ్ మీన్స్ it is a small plastic smart card which is issued by any bank or any financial organization. అంటే ఏదైనా బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ జారీ చేసే ఒక చిన్న ప్లాస్టిక్ స్మార్ట్ కార్డ్నే క్రెడిట్ కార్డ్ అంటారు. A credit card is a small plastic smart card which is issued by ఎనీ బ్యాంక్ ఆర్ ఎనీ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్. అంటే ఏదైనా బ్యాంకు కానీ ఏదైనా ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ కానీ ఇష్యూ చేసే ఒక స్మాల్ ప్లాస్టిక్ స్మార్ట్ కార్డ్నే క్రెడిట్ కార్డ్ అంటారు. ఈ క్రెడిట్ కార్డ్ ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే, ద క్రెడిట్ కార్డ్ విల్ బీ యూజ్ఫుల్ టు ది కార్డ్ హోల్డర్స్ టు అలౌ దెమ్ టు పర్చేస్ ఎనీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆన్ క్రెడిట్. ఈ క్రెడిట్ కార్డ్ కలిగి ఉన్న కార్డ్ హోల్డర్స్ ఈ కార్డ్ను ఉపయోగించి ఏవైనా గూడ్స్ అండ్ సర్వీసెస్ని క్రెడిట్ మీద పర్చేజ్ చేయడానికి వీలుంటుంది. అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్, ద కార్డ్ హోల్డర్స్ ఆర్ ఆల్సో అలౌడ్ టు విత్డ్రా మనీ బై యూజింగ్ దిస్ కార్డ్. ఈ కార్డు ఉపయోగించడం ద్వారా కార్డు హోల్డర్లు అవసరమైన నగదును కూడా ఉపసంహరించడానికి వీలుంటుంది. అంటే ఈ కార్డుకి ఒక స్పెసిఫిక్ లిమిట్ ఉంటుంది. ఆ స్పెసిఫిక్ లిమిట్కి తగ్గట్టుగా కార్డ్ హోల్డర్స్ అవసరమైన సందర్భంలో అమౌంట్ని విత్డ్రా చేసుకోవడానికి కూడా ఈ క్రెడిట్ కార్డ్స్ యూజ్ అవుతాయి. సరే, ఇది జనరల్గా క్రెడిట్ కార్డ్ అంటే మీనింగ్. మరి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జనరల్ క్రెడిట్ కార్డ్? అంటే సాధారణ పరపతి పత్రం అంటే అర్థం ఏంటి అంటే, జనరల్ క్రెడిట్ కార్డ్ ఈజ్ ఏ కార్డ్. It is a specially introduced by RBI to issue special category of rural people. అంటే రూరల్ ఏరియాస్లో ఉండే పీపుల్కి స్పెషల్గా పర్టికులర్గా ఒక పర్పస్తో ఇష్యూ చేసే స్పెసిఫిక్ కార్డ్స్నే జనరల్ క్రెడిట్ కార్డ్ అంటారు. అంటే గ్రామీణ ప్రాంతాలలో నివసించే ప్రజల యొక్క ప్రత్యేకమైన అవసరాలను దృష్టిలో పెట్టుకుని జారీ చేసే కార్డులే సాధారణ పరపతి కార్డులు లేదా కిసాన్ క్రెడిట్ కార్డులు కూడా. అంటే ఆర్బీఐ యొక్క గైడ్లైన్స్ ప్రకారం దేశంలో ఉన్నటువంటి బ్యాంకులు అయితే జనరల్ క్రెడిట్ కార్డ్ లేదా కిసాన్ క్రెడిట్ కార్డులను ఇష్యూ చేస్తున్నాయి. ఈ విధంగా ఆర్బీఐ ఇష్యూ చేసే స్పెషల్ టైప్స్ ఆఫ్ కార్డ్సే జనరల్ క్రెడిట్ కార్డ్ లేదా కిసాన్ క్రెడిట్ కార్డ్. వీటిని పర్టికులర్గా రూరల్ పీపుల్కి ఇష్యూ చేయడం జరుగుతుంది. ఈ రూరల్ పీపుల్కి ఎందుకు ఇష్యూ చేయడం జరుగుతుందంటే, టు ఫుల్ఫిల్ ద ప్రొడక్షన్ నీడ్స్ అండ్ స్మాల్ బిజినెస్ నీడ్స్ ఆఫ్ ద రూరల్ పీపుల్. గ్రామీణ ప్రాంతాలలో నివసించే ప్రజల ఉత్పాదక అవసరాలు మరియు చిన్న చిన్న వ్యాపార అవసరాలను తీర్చడానికి ఈ కార్డులు జారీ చేయబడినవి. అంటే భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఉత్పాదక అవసరాలు మరియు వారి యొక్క చిన్న చిన్న వ్యాపార అవసరాలను తీర్చడానికి ఆర్బీఐ ద్వారా ప్రత్యేకంగా జారీ చేయబడే కార్డులే జనరల్ క్రెడిట్ కార్డ్ లేదా కిసాన్ క్రెడిట్ కార్డులు. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఆఫ్ జనరల్ క్రెడిట్ కార్డ్ అంటే సాధారణ పరపతి పత్రం యొక్క ముఖ్య అంశాలు. జనరల్ క్రెడిట్ కార్డ్కి సంబంధించిన మెయిన్ కాన్సెప్ట్స్లో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఆబ్జెక్టివ్ అంటే ఉద్దేశ్యము. వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ జనరల్ క్రెడిట్ కార్డ్? సాధారణ పరపతి పత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆబ్జెక్టివ్ టు ఇంక్రీజ్ ఫ్లో ఆఫ్ క్రెడిట్ టు ఇండివిజువల్స్ ఫర్ నాన్ ఎంటర్ప్రెన్యూరల్ యాక్టివిటీస్ ఇన్ ద నాన్ ఫార్మ్ సెక్టర్. నాన్ ఫార్మ్ సెక్టార్
లేదా నాన్ అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించి ఎంటర్ప్రెన్యూరల్ యాక్టివిటీస్ని కండక్ట్ చేసే ఇండివిజువల్ పర్సన్స్కి క్రెడిట్ ఫ్లోని ఇంక్రీజ్ చేసే ఉద్దేశంతో జనరల్ క్రెడిట్ కార్డ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఇండియాలో ఉన్నటువంటి రూరల్ పీపుల్ వాళ్ళ యొక్క నాన్ అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించిన రకరకాల యాక్టివిటీస్ని కండక్ట్ చేయడానికి వారికి అవసరమైన క్రెడిట్ని ప్రొవైడ్ చేయడం, ఆ క్రెడిట్ యొక్క ఫ్లో అంటే వాల్యూమ్ ఆఫ్ క్రెడిట్ని ఇంక్రీజ్ చేయడానికి కూడా జనరల్ క్రెడిట్ కార్డ్ని ఇష్యూ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ బిహైండ్ ద ఇష్యూ ఆఫ్ జీసీసీ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. భారత రిజర్వ్ బ్యాంకు ద్వారా గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు వ్యవసాయేతర రంగానికి సంబంధించిన వ్యవస్థాపక కార్యకలాపాలు నిర్వహించడానికి వారికి పరపతిని సమకూర్చడానికి, దానితో పాటు ఆ పరపతి యొక్క రేటును పెంచడానికి కూడా జనరల్ క్రెడిట్ కార్డు జారీ చేయడం జరుగుతుంది. అంటే భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు వారి యొక్క చిన్న చిన్న ఉత్పాదక అవసరాలు మరియు వారి యొక్క ఉత్పాదక అవసరాలతో పాటు ఇంకా అనేక రకాలైన అవసరాలను తీర్చుకోవడానికి వారికి అవసరమైన పరపతిని సమకూర్చడం, ఆ పరపతి యొక్క రేటును పెంచడం. పరపతి యొక్క రేటును పెంచడం అంటే పరపతి యొక్క పరిమాణాన్ని పెంచడం. ఈ ఉద్దేశంతో జనరల్ క్రెడిట్ కార్డ్ అనేది జారీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఎలిజిబిలిటీ. జనరల్ క్రెడిట్ కార్డ్ని పొందడానికి ఎలిజిబిలిటీ ఏంటి? వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ టు గెట్ జనరల్ క్రెడిట్ కార్డ్? ఎలిజిబిలిటీ: ఆల్ నాన్ ఫార్మ్ ఎంటర్ప్రెన్యూరల్ యాక్టివిటీస్ ఆర్ ఎలిజిబుల్. అంటే జనరల్ క్రెడిట్ కార్డ్ని పొందడానికి ఎలిజిబిలిటీ ఏంటంటే నాన్ ఫార్మ్ ఎంటర్ప్రెన్యూరల్ యాక్టివిటీస్ని కండక్ట్ చేసే ఏ ఇండివిజువల్ అయినా సరే వాళ్ళకి ఖచ్చితంగా జనరల్ క్రెడిట్ కార్డ్ని ఇష్యూ చేయడం జరుగుతుంది. అంటే నాన్ అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించి ఎంటర్ప్రెన్యూరల్ యాక్టివిటీస్ని కండక్ట్ చేసే ఏ పర్సన్కైనా సరే కంపల్సరీ జనరల్ క్రెడిట్ కార్డ్ని ఇష్యూ చేస్తారు. వాళ్ళకి కంప్లీట్ ఎలిజిబిలిటీ ఉన్నట్లు దాని అర్థం. ఎలిజిబిలిటీ: అర్హత. అంటే సాధారణ పరిపత్రం పొందాలంటే దానికి అర్హత ఏముండాలి? దానికి అర్హత ఏమీ అవసరం లేదు. వ్యవసాయేతర రంగానికి సంబంధించిన వ్యవస్థాపక కార్యకలాపాలను నిర్వర్తించే ఏ వ్యక్తికైనా సరే ఈ సాధారణ పరపతి పత్రము పొందే అర్హత ఉన్నది. ప్రతి వ్యక్తికి వ్యవసాయేతర రంగానికి సంబంధించి ఏ వ్యవస్థాపక కార్యకలాపాన్ని నిర్వర్తించినా ఆ వ్యక్తికి ఖచ్చితంగా సాధారణ పరపతి పత్రాన్ని జారీ చేస్తారు. అది ఉండాల్సిన ప్రాథమికమైన అర్హత. నెక్స్ట్, కవరేజ్, వ్యాప్తి. అంటే జనరల్ క్రెడిట్ కార్డ్ యొక్క స్కోప్ ఎంతవరకు ఉంది, దీని యొక్క కవరేజ్ ఎంతవరకు ఉంది అంటే కవరేజ్: ద స్కీమ్ షల్ కవర్ ద ఎంటైర్ కంట్రీ. అంటే ద జనరల్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ షల్ కవర్ ద ఎంటైర్ కంట్రీ. ఈ జనరల్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ అనేది మొత్తం కంట్రీకి ఇది స్ప్రెడ్ అయింది, మొత్తం కంట్రీని ఇది కవర్ చేస్తుంది. అంటే కంట్రీలో ఉన్నటువంటి ఇండివిజువల్ ఎవరైనా సరే వాళ్ళు కానీ నాన్ అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించి ఎలాంటి ఎంటర్ప్రెన్యూరల్ యాక్టివిటీస్ని పెర్ఫామ్ చేసినా వాళ్ళకి ఖచ్చితంగా జనరల్ క్రెడిట్ కార్డ్ని ఇష్యూ చేస్తారు. అంటే దిస్ స్కీమ్ షల్ కవర్ ద ఎంటైర్ కంట్రీ. మొత్తం భారతదేశానికి అంతటికీ కూడా ఈ సాధారణ పరపతి పత్రము అనే పథకము వర్తిస్తుంది, వ్యాపిస్తుంది. థర్డ్ పాయింట్ ఏంటండి ఇక్కడ? కవరేజ్ అంటే వ్యాప్తి. ఎంతవరకు ఈ సాధారణ పరపతి పత్రం వ్యాప్తి చెందింది అంటే మొత్తం భారతదేశానికి అంతటికీ ఈ పథకం వ్యాప్తి చెందింది, మొత్తం భారతదేశానికి అంతటికీ ఈ పథకం వర్తిస్తుంది అని దాని అర్థం. నెక్స్ట్, ఫోర్త్ పాయింట్, నేచర్ ఆఫ్ ఫైనాన్షియల్ అకామిడేషన్. అంటే పరపతి సౌకర్యం యొక్క స్వభావం. ఈ జనరల్ క్రెడిట్ కార్డ్స్ని ఇష్యూ చేసిన తర్వాత ఈ కార్డ్ హోల్డర్స్కి ప్రొవైడ్ చేసే ఫైనాన్షియల్ అకామిడేషన్ ఏ పర్పస్ కోసం ఉంటుందంటే జనరల్గా చూడండి, క్రెడిట్ విల్ బీ గివెన్ ఫర్ బోత్ వర్కింగ్ క్యాపిటల్ అండ్ టర్మ్ లోన్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్.
ఎవరైతే నాన్ అగ్రికల్చర్ సెక్టర్లో ఎంటర్ప్రెన్యూరల్ యాక్టివిటీస్ని కండక్ట్ చేస్తారో వాళ్ళకు అవసరమైన వర్కింగ్ క్యాపిటల్ని ప్రొవైడ్ చేయడంతో పాటు టర్మ్ బేసిస్ మీద కొన్ని లోన్స్ను కూడా ఈ కార్డ్ హోల్డర్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీన్నే నేచర్ ఆఫ్ ఫైనాన్షియల్ అకామిడేషన్ అంటారు. ఈ కార్డు కలిగిన కార్డ్ హోల్డర్స్కి ఎంటర్ప్రెన్యూరల్ యాక్టివిటీస్ని కండక్ట్ చేయడానికి, అంటే వాళ్ళ యొక్క చిన్న చిన్న వ్యాపార కార్యకలాపాలను నిర్వహించడానికి అవసరమైన వర్కింగ్ క్యాపిటల్ని ప్రొవైడ్ చేస్తారు. దానితో పాటు టర్మ్ బేసిస్ మీద లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇది నేచర్ ఆఫ్ ఫైనాన్షియల్ అకామిడేషన్. 4th పాయింట్ తెలుగులో ఏంటంటే పరపతి సౌకర్యం యొక్క స్వభావం. అంటే ఎవరికైతే సాధారణ పరపతి కార్డు కలిగి ఉంటారో వారికి వారి యొక్క చిన్న చిన్న వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడానికి అవసరమైన చరమూలధనం సమకూరుస్తారు. దానితో పాటు కాలాన్ని ఆధారంగా చేసుకుని, అంటే కాల పరిమితి ఆధారంగా రుణాలు కూడా మంజూరు చేయడం జరుగుతుంది. అంటే చిన్న చిన్న వ్యాపార కార్యకలాపాలు నిర్వర్తించే గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు చరమూలధనానికి అవసరమైన రుణాలను మంజూరు చేస్తారు. దాంతోపాటు కాలానుగుణంగా కాలపరిమితి ఆధారంగా రుణాలు కూడా మంజూరు చేయడం జరుగుతుంది. నెక్స్ట్, క్వాంటమ్ ఆఫ్ క్రెడిట్ లిమిట్ అంటే పరపతి యొక్క పరిమితి. క్వాంటమ్ ఆఫ్ క్రెడిట్ లిమిట్ అంటే ఈ జనరల్ క్రెడిట్ కార్డ్ అనే కార్డు కలిగిన కార్డ్ హోల్డర్స్కి క్రెడిట్ ప్రొవైడ్ చేయడానికి ఎంత లిమిట్ ఉంటుంది అంటే ద లిమిట్ షుడ్ బి ఫిక్స్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిస్క్ అసెస్మెంట్ ఆన్ ఏ కేస్ టు కేస్ బేసిస్. అంటే ఈ కార్డ్ హోల్డర్స్కి ఎంతైనా క్రెడిట్ని ఇష్యూ చేస్తారా, ఎంతైనా క్రెడిట్ని ప్రొవైడ్ చేస్తారా అంటే ఈ కార్డ్ని యూజ్ చేసే కార్డ్ హోల్డర్ తాను తీసుకున్న క్రెడిట్ని ఏ యాక్టివిటీకి అయితే యూజ్ చేయడం జరుగుతుందో ఆ యాక్టివిటీలో ఉన్నటువంటి రిస్క్ బేసిస్ని ఆధారం చేసుకుని మాత్రమే క్రెడిట్ అనేది గ్రాంట్ చేయడం జరుగుతుంది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన యాక్టివిటీని పెర్ఫామ్ చేయడానికి క్రెడిట్ని తీసుకుంటారు, తీసుకున్న క్రెడిట్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ క్రెడిట్ కార్డ్ కలిగిన కార్డ్ హోల్డర్సు ఏ పర్పస్ కోసమైతే ఆ క్రెడిట్ కార్డులో ఉన్నటువంటి అమౌంట్ని యూజ్ చేస్తున్నారో, ఏ యాక్టివిటీకి ఆ అమౌంట్ని యూజ్ చేస్తున్నారో ఆ యాక్టివిటీలో ఉన్నటువంటి రిస్క్ని బేస్ చేసుకుని మాత్రమే క్రెడిట్ యొక్క లిమిట్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. క్వాంటమ్ ఆఫ్ క్రెడిట్ లిమిట్ అంటే తెలుగులో ఏమనుకున్నాం? పరపతి యొక్క పరిమితి. అంటే సాధారణ పరపతి కార్డు కలిగిన వ్యక్తులకు ఎంత పరపతిని ఇస్తారండి? ఆ పరపతి యొక్క పరిమితి ఎంత ఉంది అంటే ఈ కార్డు కలిగిన వ్యక్తులు తాము తీసుకుంటున్న పరపతిని ఏ కార్యకలాపానికైతే ఉపయోగిస్తున్నారో ఆ కార్యకలాపంలో ఉన్నటువంటి రిస్క్ అంటే నష్టభయం ఆధారంగా పరపతి యొక్క పరిమితి అనేది నిర్ణయించబడుతుంది. రిస్క్ అంచనా ఆధారంగా పరపతి యొక్క పరిమితి విధించబడుతుంది. అంటే ఒక్కొక్కరు ఒక్కో విధమైన కార్యకలాపానికి ఉపయోగిస్తుంటారు. ఎవరు ఏ రకమైన కార్యకలాపానికి రుణాన్ని వినియోగించినా ఆ కార్యకలాపంలో ఉన్నటువంటి రిస్క్ ఆధారంగా మాత్రమే పరపతి యొక్క పరిమితి విధించబడుతుంది అని మీరు గుర్తించాలి. నెక్స్ట్, సెక్యూరిటీ అంటే భద్రత. ఈ కార్డు హోల్డర్స్కి ఇష్యూ చేసే క్రెడిట్కి ఆర్బీఐ యొక్క గైడ్లైన్స్ని బేస్ చేసుకుని కంప్లీట్ సెక్యూరిటీ ఉంటుంది. సెక్యూరిటీ నార్మ్స్ విల్ బీ అప్లికబుల్ యాజ్ పర్ రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్. ఈ జనరల్ క్రెడిట్ కార్డ్స్ కలిగిన కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఎంతైతే క్రెడిట్ తీసుకుంటున్నారో ఆ తీసుకునే క్రెడిట్కి ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం, ఆర్బీఐ నార్మ్స్ ప్రకారం కంప్లీట్ సెక్యూరిటీ ఉంటుంది. 6th పాయింట్ తెలుగులో ఏంటంటే భద్రత. అంటే సాధారణ పరపతి కార్డు కలిగిన వ్యక్తులు ఎవరైతే ఆ కార్డు ఉపయోగించి పరపతిని పొందుతున్నారో వారు పొందే పరపతికి ఆర్బీఐ యొక్క మార్గదర్శకాలకు అనుగుణంగా సంపూర్ణ భద్రత ఉంటుంది.
పూర్తి భద్రత ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వడ్డీ రేటు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ టు బీ డిసైడెడ్ బై బ్యాంక్స్ విదిన్ ద ఓవరాల్ గైడ్లైన్స్ ఇష్యూడ్ బై ఆర్బీఐ. అంటే జనరల్ క్రెడిట్ కార్డ్ కింద ఇచ్చే క్రెడిట్కి బ్యాంక్స్ ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కలెక్ట్ చేస్తాయి అంటే ఆ విషయాన్ని ఆర్బీఐ యొక్క గైడ్లైన్స్కి లోబడి బ్యాంక్స్ ఇంటర్నల్గా ఒక డెసిషన్ తీసుకుని ఆ డెసిషన్ ప్రకారం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కలెక్ట్ చేయడం జరుగుతుంది. చూడండి ఇంకొకసారి పాయింట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ టు బీ డిసైడెడ్ బై బ్యాంక్స్ విదిన్ ద ఓవరాల్ గైడ్లైన్స్ ఇష్యూడ్ బై ద ఆర్బీఐ. ఆర్బీఐ ఓవరాల్గా ఎలాంటి గైడ్లైన్స్ అయితే ఇష్యూ చేసిందో ఆ గైడ్లైన్స్కి లోబడి మాత్రమే బ్యాంక్స్ వాళ్ళు ఇష్యూ చేసిన కార్డ్స్ని, ఆ కార్డ్స్లో యూజ్ చేసిన అమౌంట్ మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. 7th పాయింట్ తెలుగులో ఏంటండి, వడ్డీ రేటు. అంటే సాధారణ పరపతి కార్డు ఉపయోగించి ఎంత పరపతినైతే పొందుతున్నారో వ్యక్తులు తాము పొందిన పరపతికి తిరిగి బ్యాంకుకి ఎంత వడ్డీ రేటు చెల్లించాలి అనేది ఆర్బీఐ యొక్క నిబంధనలకు లోబడి బ్యాంకులే అంతర్గతంగా నిర్ణయాన్ని తీసుకుంటాయి. అంటే బ్యాంకులే అంతర్గతంగా ఆర్బీఐ యొక్క మార్గదర్శకాలకు లోబడి ఒక నిర్ణయాన్ని తీసుకుని ఆ నిర్ణయం ప్రకారం మాత్రమే తాము మంజూరు చేసే కార్డులు, ఆ మంజూరు చేసిన కార్డుల ద్వారా వివిధ రకాలైన వ్యక్తులు ఉపయోగించిన పరపతి మీద బ్యాంకులు వడ్డీ రేట్లను వసూలు చేయడం జరుగుతుంది. అంటే బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు అనేవి పూర్తిగా ఆర్బీఐ గైడ్లైన్స్కి లోబడి బ్యాంకులు అంతర్గతంగా తీసుకునే నిర్ణయాన్ని బట్టి నిర్ణయించబడతాయి అని మీరు గుర్తించాలి. ఇవి జనరల్ క్రెడిట్ కార్డ్స్కి సంబంధించిన మెయిన్ కాన్సెప్ట్. జనరల్ క్రెడిట్ కార్డ్లో ఉన్నటువంటి మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటండి, ఆబ్జెక్టివ్, ఎందుకు జనరల్ క్రెడిట్ కార్డ్ని ఇష్యూ చేస్తారు, వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్ట్ బిహైండ్ ద ఇష్యూ ఆఫ్ జనరల్ క్రెడిట్ కార్డ్. The main object behind the issue of general credit card is to increase the flow of credit. అంటే రూరల్ పీపుల్కి అగ్రికల్చర్ సెక్టార్ కాకుండా నాన్ అగ్రికల్చర్ సెక్టార్లో ఎంటర్ప్రెన్యూవల్ యాక్టివిటీస్ని కండక్ట్ చేయడానికి అవసరమైన క్రెడిట్ ప్రొవైడ్ చేయడం, దానితో పాటు ఆ క్రెడిట్ యొక్క వాల్యూమ్ని ఇంక్రీజ్ చేయడం, ఈ ఆబ్జెక్ట్తో జనరల్ క్రెడిట్ కార్డ్ని ఇష్యూ చేస్తున్నారు. ఎలిజిబిలిటీ, జనరల్ క్రెడిట్ కార్డ్ పొందడానికి ఎవరికి ఎలిజిబిలిటీ ఉందంటే నాన్ అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించి ఎంటర్ప్రెన్యూవల్ యాక్టివిటీస్ని కండక్ట్ చేసే ఏ ఇండివిజువల్కైనా సరే ఈ జనరల్ క్రెడిట్ కార్డ్ పొందే ఎలిజిబిలిటీ ఉంది. నెక్స్ట్ కవరేజ్, జనరల్ క్రెడిట్ కార్డ్ యొక్క కవరేజ్ లేదా స్కోప్ ఎంత ఉంది అంటే ద స్కీమ్ షల్ కవర్ ది ఎంటైర్ కంట్రీ. అంటే మొత్తం భారతదేశానికి అంతటికీ జనరల్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ అనేది అప్లై అవుతుంది. టోటల్గా ఇండియాలో ఎక్కడైనా సరే నాన్ అగ్రికల్చర్ సెక్టర్లో ఎలాంటి ఎంటర్ప్రెన్యూవల్ యాక్టివిటీని కండక్ట్ చేసినా వాళ్ళకి వివిధ రకాలైన బ్యాంకుల ద్వారా వివిధ రకాలైన జనరల్ క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. కాబట్టి మొత్తం కంట్రీకి ఈ జనరల్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ అనేది అప్లై అవుతుంది. మొత్తం కంట్రీని ఈ స్కీమ్ కవర్ చేస్తుంది, అది కవరేజ్. నెక్స్ట్ నేచర్ ఆఫ్ ఫైనాన్షియల్ అకామిడేషన్. అంటే ఈ ఫైనాన్షియల్ అకామిడేషన్ ఎలా ఉంటుంది అంటే నాన్ అగ్రికల్చర్ సెక్టర్లో ఉన్నటువంటి ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క వర్కింగ్ క్యాపిటల్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి, దాంతోపాటు టర్మ్ బేసిస్ మీద లోన్స్ ప్రొవైడ్ చేయడానికి ఈ జీసీసీ కార్డ్స్ యూజ్ అవుతాయి. క్వాంటమ్ ఆఫ్ క్రెడిట్ లిమిట్, క్రెడిట్ లిమిట్ ఎంతండి అంటే క్రెడిట్ లిమిట్ దేని మీద ఆధారపడుతుంది అంటే ఇట్ ఈజ్ బేస్డ్ ఆన్ ది యాక్టివిటీ. అంటే తీసుకున్న లోన్ని, అంటే జనరల్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ఎంత లోన్ అయితే తీసుకుంటారో, ఎంత అమౌంట్ అయితే తీసుకుంటారో, తీసుకున్న అమౌంట్ని ఏ విధంగా యూజ్ చేస్తున్నారో అనే యాక్టివిటీని బేస్ చేసుకుని ఆ యాక్టివిటీలో ఉన్నటువంటి రిస్క్ని ఆధారంగా చేసుకుని మాత్రమే క్రెడిట్ యొక్క లిమిట్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. సెక్యూరిటీ, ఈ కార్డ్స్ ఉపయోగించి ఇష్యూ చేసే క్రెడిట్కి
ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం కంప్లీట్ అండ్ ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. నెక్స్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ కార్డ్స్ మీద ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కలెక్ట్ చేస్తారంటే ఇది యాక్టివిటీకి చేంజ్ అవుతుంది. దాంతోపాటు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత కలెక్ట్ చేయాలి అనేది ఆర్బీఐ గైడ్లైన్స్కి లోబడి బ్యాంక్స్ ఇంటర్నల్గా ఒక డెసిషన్ తీసుకుని ఆ డెసిషన్ ప్రకారం మాత్రమే ఈ కార్డ్స్ మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ జీసీసీ. ఇది సాధారణ పరపతి పత్రము